సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందనంటే 9.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గ్లోబల్కు మారుపేరుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అబద్ధానికి మారుపేరు, అబద్ధానికి వారు ఏదైతే మారుపేరుగా చెప్పినట్టు నాయకులు ఎవరంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కవిత. కాబట్టి వీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడమంటే ఆకాశం మీద ఉమ్మితే వారిపైన పడతనేది మరిచి మాట్లాడుతున్నట్టు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. కాబట్టి యావత్ తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టడానికి మరొక్కసారి నవంబర్ 30వ తారీఖున జరగబోయే ఎన్నికల కోసం డ్రామాలు వేస్తూ జిమ్మిక్కులు చేస్తూ తెలంగాణ ప్రజలు 2 సార్లు మోసం చేసి యావత్ సమాజాన్ని డిస్ట్రాయ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ సమాజం ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అన్ని రకాలుగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అనేది మనందరూ కూడా బాగా తెలుసు. మరి అలాంటి పరిస్థితిని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి ఎవరిది అంటే బీఆర్ఎస్ పార్టీది. అది మరిచి ఏలన చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి విఘ్నుడైనటువంటి తెలంగాణ సమాజం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందని చెప్పి మాట్లాడడం విడ్డూరం. కాబట్టి ఇప్పటికైనా అలాంటి చేష్టలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ మంత్రులకు నాయకులకు ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. పదవిలో ఉన్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పి మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. అధికార పార్టీలో ఉన్న మీరు చాలా సంయమనం పాటించాలి, పాలసీల మీద మాట్లాడాలి. మీ బడ్జెట్ ఏంది, ఎంతవరకు స్పెండ్ చేసిండ్రు అవన్నీ వదిలిపెట్టి మీ మేనిఫెస్టో గురించి మాట్లాడుకోండి. ఎన్నికల తరుణంలో అవన్నీ చెప్పకుండా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిగా ఉండదు. తర్వాత ఎస్పెషల్లీ హరీష్ రావు గారు ఈ మధ్యలో చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ చేసింది మీకే. గతంలో కూడా అదే చెప్పినాము. ఏమి దిక్కులేక పక్క జిల్లాలో అట్లా బిక్కుమనుకుంటూ ఉంటే మిమ్మల్ని సిద్దిపేటకు తీసుకొచ్చి మంత్రిని చేసింది. కనీసం వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ గెలవని నిన్ను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది. దేశానికి ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసింది కాదు, నీకైతే చాలా చేసింది. అట్లాంటి తమరు ఇట్లా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇంకొకసారి ఇట్లనే కనుక రిపీట్ అయితే మేము గల్లీలో పోయి చెప్పాల్సి వస్తుంది. నీ ట్రంక్ పెట్టే స్టోరీ, నీ రబ్బర్ చెప్పుల స్టోరీ మంచిగా ఉండదు. పర్సనల్ అటాక్ ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇకపోతే కాళేశ్వరం విషయానికి వస్తే అప్పుడు దెన్ యు ఆర్ ద మినిస్టర్. ముందుగాల దాని లొసుగులు అవేం నడుస్తుందో నిర్ణయాలు చూస్తూ ఉన్నాం మనం. సో కుంగిపోతే పిల్లర్లు, ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది ఒక అథారిటీ ఉంటుంది. వాళ్ళు చెప్పిండ్రు ఇప్పుడు మళ్ళా కట్టవలసిందే అని. ఆ 10 పిల్లర్లు కట్టానా, మొత్తం పిల్లర్లు కట్టానా, మొత్తం కాళేశ్వరం వృధానా, ఇవన్నీ జనాలు మాట్లాడుకుంటున్న తరుణంలో మీరు సైడ్ ట్రాక్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తే మేము తిప్పి కొడతాం దాన్ని. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎస్ఆర్ఎస్పి కట్టింది. సో అప్పుడు బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ అంటే మీరు కాళేశ్వరం అన్నారు. సో అదన్న సకదనంగా కట్టినవా అంటే ఇగో ఇది. నీ మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్లో నీళ్ళని మీరు మొత్తం వదిలేస్తే నీకు నెక్స్ట్ నీ రంగనాయక సాగర్కి నీళ్ళు ఏం నుంచి వస్తాయి, నీ కొండపోచమ్మ సాగర్కి నీళ్ళు ఏమొస్తాయి, సిద్దిపేట జనాలకి ఏం చెప్తున్నావు, మిగతా రాష్ట్ర జనాలకు అందరికీ ఏం చెప్తావు, నెక్స్ట్ పంటకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తా అది చెప్పండి. ఎన్ని వేల కోట్లు మీరు వృధా చేసిండ్రు కరెంటు బిల్లుల మీద, ఇప్పుడు ఎంత పోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఆ పిల్లర్లు కట్టి మళ్ళీ నీళ్ళు వర్షాలు ఎప్పుడు పడాలి, నీకు నీళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎత్తిపోయాలి కింద నుంచి పైకి, ఇవన్నీ వదిలిపెట్టి ఇష్టానుసారంగా మాట్లాడితే మళ్ళీ ఖబర్దార్ హరీష్ రావు గారు. మీకు ఇదే మా హెచ్చరిక. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ కంట్రోల్లో పెట్టుకొని జర హోస్ట్లో ఉండి మాట్లాడండి. సో మీరు ఒకటంటే మేము 10 అనాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీ ద్వారా బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ ఒకే తాను గుడ్డలనే విషయాన్ని
నిరూపించే క్రమంలో ఒక ఉదాంతాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే, ఏదైతే ప్రపంచ రికార్డు అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు 2 సార్లు మోటార్లు మునిగిన సందర్భం మనకు తెలుసు. ఆశ్చర్యం ఏంటంటే, మన కేంద్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అది హోంశాఖ కింద పనిచేస్తుంది. అలాగే రిసోర్స్ కింద రెగ్యులర్గా వెబ్సైట్లో భారతదేశంలో ఉన్న నదులన్నిటి మీద, ఆ నదులకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎప్పటికీ వెబ్సైట్లో సమాచారం ఇస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే, 2 సార్లు కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన మోటార్లు మునిగిపోయినా కేంద్ర వెబ్సైట్లో ఒక్కసారి కూడా దాన్ని మెన్షన్ చేయలేదు. అలాగే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతే దాన్ని కూడా సెంట్రల్ వెబ్సైట్లో ఎక్కడ పెట్టలేదు. అంటే వీళ్ళ వ్యవహారం ఎట్లా ఉందంటే, గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ లాగా ఉన్నది. నిజంగా ఇది పేటీఎం అని, ఇది ఏటీఎం అని, ఇది గూగుల్ పే అని, కేసీఆర్ అవినీతికి పరాకాష్ట అని చెప్పిన బీజేపీ నాయకత్వం ఒకవైపు చెప్తే, ఆచరణలో కేంద్ర అధికారులు ప్రధానంగా జల వనరుల శాఖ ఏదైతుందో కాళేశ్వరంలో వచ్చిన తప్పిదాలను ఒక్కసారి కూడా దేశ ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మనం కేంద్ర జల వనరుల వెబ్సైట్ ఉంటుంది, మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. కాళేశ్వరంలో జరిగిన ఏ ప్రకృతి వైపరీత్యం కానీ లేదా ప్రభుత్వం చేసిన కృత్రిమ వైపరీత్యాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా కేంద్రం కితాబిచ్చి తప్ప వాటిని ఎక్కడ కూడా ప్రదర్శించలేదు. అందుకోసే కాళేశ్వర నిర్మాణంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ వచ్చాడు. ఈరోజు జగన్ అని మీరు మాట్లాడుతున్నారే, ఆ జగన్ కూడా ఇనాగరేషన్కి వచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఉదాంతాలు మనకు ఏం చెప్తా ఉన్నాయంటే, వీళ్ళు ఢిల్లీలో దోస్తీ కొనసాగిస్తూ ఉన్నారు, గల్లీలో కుస్తీ కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకొక అంశాన్ని కూడా మేము ముందు తీసుకొస్తాను. అదేంటంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి రిప్రజెంటేషన్గా ఉంటుంది. దాని ప్రకారము నిష్పక్షపాతమైన అధికారులు మాత్రమే ఎలక్షన్స్ నిర్వహించాలి. కానీ ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు రిటైర్ అయిన అధికారులతోటే కొనసాగుతూ ఉన్నాయి. 12 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన వాళ్ళు, 14 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన వాళ్ళు, 8 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళు కూడా మొత్తం శాఖలను నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మీ ద్వారా వీఆర్ అపీలింగ్ ఎలక్షన్ కమిషన్, ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగుల్ని స్వప్రజల కోసము ఎలక్షన్ల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నదో, మాకు ఎలక్షన్ నిర్వహణ మీద మాకు అనుమానాలు ఏర్పడుతూ ఉన్నాయి. గతంలో కూడా అధికారులను మొత్తం కూడా బీఆర్ఎస్ తమ సొంత కార్యకర్తలాగా వాడుకునే సందర్భాలు ఉన్నాయి. తక్షణమే ఈ ఎలక్షన్లో ఎవరైతే రిటైర్ అధికారులు వివిధ విభాగాల చైర్మన్స్గా ఉన్నారో వాళ్ళని తక్షణమే తొలగించాలని, ఈ రిటైర్ అయిన అధికారులను తొలగించిన తర్వాత మాత్రమే ఎలక్షన్ సమస్య నిర్వహణ జరగాలని కాంగ్రెస్ పార్టీగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులందరికీ పేరు పేరు నమస్సుమాంజలులు, సోదర కెమెరామెన్లందరికీ కూడా నమస్సుమాంజలులు. ఒక ఇంపార్టెంట్ అఫీషియల్ సబ్జెక్ట్ ఏంటంటే, నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న చాలామందిని ఎన్నికల కమిషన్ బదిలీ చేయలేకపోతూ ఉంది. స్వయంగా నేను ఈమెయిల్ ద్వారా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ 287 మంది ఎక్సైజ్ సిఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 119 మంది 8 ఏళ్లుగా 7 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అంటే 2018 అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు 2023 నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఒక్క స్టేట్ లెవెల్ కమిషనర్ మాత్రమే మార్చిండ్రు. మొన్న నేను కంప్లైంట్ ఇస్తే డీసీలు అంటే డిస్ట్రిక్ట్ కమిషనర్లను కానీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏఈఎస్లను కానీ, ఈఎస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లను కానీ, ఎస్ఐలను కానీ, సిఐలను కానీ మార్చట్లేదు. దీనివల్ల ఉన్న ప్రమాదం ఏంటంటే, అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవాల్సిన ఈ సిఐలు ఎస్ఐలే ఓటర్లకు మద్యాన్ని చేరవేస్తారు. తనిఖీ చేసే క్రమంలో వీళ్ళ వాహనాలను ఎవరు తనిఖీ చేయరు, బికాస్ ఆఫ్ డిపార్ట్మెంట్. కాబట్టి వీళ్ళ వాహనాల ద్వారా డబ్బులను కూడా రవాణా చేసే అవకాశం అధికార పార్టీ నాయకులకు ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ నాయకులే తమకు అనుకూలమైనటువంటి వాళ్ళను 2017లో 18లో ఇప్పుడు కూడా అక్కడ డ్యూటీలో ఉంచుకున్నారు.
కావున ఎలక్షన్ కమిషన్కు మన మీడియా ద్వారా, ముఖ్యంగా ప్రింట్ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మేము ఎన్ని మెయిల్లు పెట్టినా, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా వాళ్ళు దాన్ని చెత్తలో పడేస్తుండ్రు, బుట్టలో. కాబట్టి పబ్లిక్ డొమైన్లో పత్రికల ద్వారా వస్తే ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని నేను అవకాశం తీసుకుంటున్నా. మీకు తెలుసు, మునుగోడు ఎన్నికల్లో 2 ఎక్సైజ్ అసిస్టెంట్ ఏఈఎస్లను రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు డబ్బులు రవాణా చేస్తుంటే. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద ఇప్పటికీ చర్యలు లేవు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కిందికి వస్తారు కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిసి ఉన్నటువంటి రాష్ట్రాలు 18. సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమనుకుంటుందంటే, తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ల ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి, ఎక్సైజ్ కూడా అయిపోయింది అనుకుంటుంది. కానీ మనలాంటి 10 రాష్ట్రాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ వేరు. కాబట్టి ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో బదిలీలు జరగలేదు. కావున పాత్రికేయ మిత్రుల ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా అబౌవ్ 3 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఎక్సైజ్, సిఐ, ఎస్ఐ, ఏఈఎస్, ఈఎస్లను బదిలీ చేయాల్సిందిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.